పుట్టాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ భవిష్యత్తు జనసేన చేతుల్లో ఉందనే చర్చ జోరుగా సాగుతుంది. ఎమ్మెల్సీ స్థానం వర్మకు కేటాయిస్తానని జరుగుతున్న ప్రచారంలో జనసేన నిలబడడంపై రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనుండగా వర్మ భవిష్యత్తుపై మరిన్ని ప్రశ్నలు అలుముకున్నాయి. పిఠాపురంలో జనసేనకు తప్పించి మరే పార్టీకి అవకాశం ఇవ్వకూడదని స్థానిక నాయకులు భావిస్తున్న పరిస్థితి నడుమ టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని త్వరలో తేలనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టంగా మనకు తెలుస్తుంది. శాసన మండలి ఎన్నికల్లో 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి అధికార పార్టీలైన కూటమి పార్టీలైన తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి ముందడుగేస్తున్న ప్రయత్నంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ భవితంపై అనేక ప్రశ్నార్థకాలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే గతం నుండి వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం ప్రస్తుతానికి అయితే కనుక అనేక ప్రశ్నల మధ్య ఇరుక్కుందనే చెప్పాలి. వాస్తవంగా పరికిస్తే కనుక 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 వర్మ కేటాయించే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారానికి జనసేన అభిప్రాయాలను పరిగణలో తీసుకుంటే మాత్రం కాస్త ఇబ్బందికర పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఒక్కసారి అన్ని విషయాలు పరికిస్తే కనుక జనసేన పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా జనసేన తన రాజ్యంగా భావిస్తుంది. అలాగే అక్కడ ప్రజలు కూడా పూర్తిగా జనసేనని పవన్ కళ్యాణ్ని తన సొంత వారిగా ఓన్ చేసుకోవడం వల్ల మరో పార్టీకి అక్కడ అవకాశం ఇవ్వదలుచుకోవట్లేదు జనసేన. ఇతరత్ర ఏ రాజకీయ పార్టీ కూడా అంటే అధికారంలో 15 సంవత్సరాలు కలిసి పనిచేస్తామంటూ పవన్ కళ్యాణ్ పదే చెప్తున్న పిఠాపురం నియోజకవర్గం మాత్రం పూర్తిగా తమ రాజ్యంగా భావిస్తున్నారు. జనసేన నాయకులు కానీ స్థానిక ప్రజలు కానీ జనసేనకి పూర్తిగా ఓన్ అయినట్టుగా చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో చూసుకుంటే గనక పిఠాపురంలో కొత్తగా పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యేని కూడా జనసేనలో తీసుకోవడంపై కూటమి వర్గాల్లో కాస్తంత నిరసన రాగాలు వినిపించినప్పటికీ పిఠాపురాన్ని మరింత అంటే ప్రతిపక్షంగా ఎవరు మిగలకూడదు, మొత్తం అంతా జనసేన ఉండాలన్న భావం అక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక తొలుత నాగబాబుకి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్సీ స్థానం కేటాయించి అని బలంగా తెలుగుదేశం ఇప్పటికే అనేకసార్లు ప్రకటించింది. అయితే జనసేన అంటే పవన్ కళ్యాణ్ అభిప్రాయంలో కొద్దిగా మార్పు వచ్చి కార్పొరేషన్ పదవి ఇచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా అంటే అనేక రంగాల్లో జనసేన విస్తరింపజేయాలి కాబట్టి ఆ విధంగా అడుగులు వేయాలని జనసేన భావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తున్నప్పటికీ తెలుగుదేశం మాత్రం తాము ముందు ప్రకటించిన దానికి కట్టుబడి ఉంటామని నాగబాబు మంత్రి పదవి ఇచ్చి తీరుతామంటూ చెప్తున్నారు. ఇటువంటి ధర్మిల పిఠాపురంలో కూడా తమ తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకోవాలని వర్మని అక్కడే స్థానికంగా పదవి ఇచ్చి అక్కడే ఉంచాలని చెప్పేసి తెలుగుదేశం కూడా భావిస్తుంది. అయితే పిఠాపురం రాజకీయాల్లో ఎవరిని ఉంచదలుచుకోలేదు కాబట్టి ప్రతిపక్ష నేతలు అక్కడ ఎవరు ఉండకూడదు. అంటే ప్రతిపక్షం అంటే జనసేనకు ప్రతిపక్ష పార్టీ ఎలాగా తెలుగుదేశం అనుకోవాలి కాబట్టి అక్కడ ఎవరిని కూడా ఉంచకూడదు, ఉంటే కేవలం జనసేన మాత్రం ఉండాలని అక్కడ పార్టీ నాయకులు బలంగా విశ్వసిస్తున్న ధర్మల ఈ వర్మకి ఎమ్మెల్సీ కేటాయించి అక్కడ సముచిత స్థానం కల్పిస్తే తమకు మళ్ళీ ఇబ్బందికర అంటే ఇంకో అధికార వికేంద్రీకరణ జరిగి మరో అధికార కేంద్రం అక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి మాత్రం తాము అంగీకరించమని చెప్పేసి పదే జనసేన పేర్కొంటున్న వర్మను మాత్రం తాము గౌరవించుకోవాల్సిందని తెలుగుదేశం భావిస్తున్నాయి. ఇటువంటి పరిణామాల క్రమంలో వర్మకి ఏ విధమైన పదవి వస్తుంది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది. రాజకీయ భవిష్యత్తు అంటే వర్మ రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం తెలుగుదేశం చేతుల్లో కంటే జనసేన చేతుల్లో ఉండడం మాత్రం చాలా విడ్డూరంగానే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కాంతూర్ అని పిఠాపురం.